దాయాది చేసిన దుస్సాహసానికి దురాగతానికి భారీ మూల్యం తప్పదన్న విషయం దానికి బాగా తెలుసు. అందుకే దాని వెన్నులో వణుకు మొదలైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని క్షణాలు లెక్కపెడుతున్న పాక్ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతోంది. భారత్ ప్రతీకార చర్యను తట్టుకునే దమ్ము ఏ మేరకు ఉందని లోపల బేరీజులు వేసుకునే పనిలో పడింది. భారత్ భూభాగంలో నెత్తురును పారించే ముందు విచక్షణ కోల్పోయి మృగంలా వ్యవహరించిన పాక్ ఇప్పుడు ప్రాణాలను కాపాడుకోవడానికి దారులు వెతుక్కుంటోంది. ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ కుటుంబంతో పాటు చాలామంది ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను విదేశాలకు పంపించేశారు. భారత్ అటాక్ చేస్తుందని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది భారత్ పాక్ గుండెల్లో ఎలాంటి భయాన్ని నెలకొల్పింది అనడానికి నిదర్శనం. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ ఉగ్రరూపాన్ని ధరించింది. గుండెల నిండా గాయాన్ని నింపుకున్న భారత్ ఏ క్షణంలోనైనా ఉగ్రదాడికి మించి పాక్ కలలో కూడా ఊహించని విధంగా ప్రతీకారాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. దీంతో దాయాది గుండెల్లో దడ మామూలుగా లేదు. క్షణం క్షణం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని గడుపుతోంది పాక్. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి తనకున్న వక్రబుద్ధితో ప్రయత్నించిన భారత్ తడాకా ఏంటో పాక్కు బాగా తెలుసు. దీంతో దడుచుకున్న ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ కుటుంబంతో సహా చాలా మంది ఆర్మీ అధికారులు తమ తమ కుటుంబాలను విదేశాలకు పంపించేశారు. ఒక రకంగా చూస్తే ఇదొక పిరికి చర్య అని అనుకోవాలి. ఇలా ఆర్మీ చీఫే తన ఫ్యామిలీని సేఫ్ జోన్లో పెట్టడానికి విదేశాలకు పంపితే ఆ దేశ ప్రజల పరిస్థితి ఏంటి? ఇక భారత్ను ఎదుర్కొనే సత్తా పాక్కు లేదన్న సంకేతాలు ఈ చర్యతో బహిర్గతం కావా? దేశ ప్రజలను కాపాడాల్సిన ఆర్మీ చీఫే ఇలా భయపడి విదేశాలకు తమ వారిని పంపిస్తే ఆ దేశం భారత్ ప్రతీకార చర్యకు దిగితే తట్టుకోగలదా? దీంతో మానసికంగా పాక్ ఇప్పటికే ఓడిపోయినట్టే. భారత్ దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కుటుంబంతో సహా చాలా మంది ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను ప్రైవేట్ విమానాల ద్వారా బ్రిటన్, అమెరికాకు పంపించినట్టు తెలుస్తోంది. మునీర్ ఇంతలా భయపడడానికి వెనుక స్ట్రాంగ్ రీజనే ఉంది. 2019లో పుల్వామాలో సిఆర్పీఎఫ్ వాహనంపై దాడి జరిగినప్పుడు మునీర్ పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అధిపతిగా ఉన్నారు. ఆ దాడి ఆయన కనుసన్నలోనే జరిగిందని చెబుతారు. ఇప్పుడు ఆయనే ఆర్మీ చీఫ్ కావడంతో భారత్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలను ఉసిగొల్పుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇక ఇటీవల అసీం మునీర్ చేసిన రెచ్చగొట్టే ప్రసంగమే పహల్గామ్ దాడికి పురిగొల్పిందనే వాదనలు బలపరిచే ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల మునీర్ మాట్లాడుతూ కశ్మీర్ గతంలోనూ మన జీవనాడిలా ఉండేదని, భవిష్యత్తులోనూ ఉంటుందన్నారు. దానికి మనం ఎప్పటికీ మర్చిపోలేని మన కశ్మీరీ సోదరుల పోరాటంలో వారిని ఒంటరిగా వదిలేయమన్నారు. మీరు మీ పిల్లలకు పాకిస్తాన్ కథ చెప్పండన్న మునీర్, మన జీవితంలో ప్రతి అంశంలోనూ హిందువుల కంటే భిన్నమని భావించిన మన పూర్వీకుల ఆలోచనలను అప్పుడే వారు గుర్తుంచుకుంటారన్నారు. మన మతాలు, సాంప్రదాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలు భిన్నమైనవని, అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాదన్నారు. మనవి రెండు దేశాలని మునీర్ వ్యాఖ్యానించారు. దీంతో పహల్గామ్ ఉగ్రదాడి వెనుక మునీర్ రెచ్చగొట్టే ప్రసంగమే నిదర్శనంగా భావిస్తున్నారు. దీంతో అలర్ట్ అయిన మునీర్ వెన్నులో వణుకు మొదలయ్యింది. భారత్ రివెంజ్కి దిగితే తాను టార్గెట్ అవ్వడం ఖాయమని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మొదలెట్టారు మునీర్. ఇదిలా ఉంటే ఉగ్రవాదుల ఏరివేత షురూ అయ్యింది. పహల్గామ్ దాడిలో 26 మంది భారతీయులను బలి తీసుకున్న ఉగ్రమూకలను మట్టుబెట్టడమే తక్షణ ధ్యేయంగా భారత భద్రతా దళాలు ఉగ్రరూపం దాల్చాయి. జమ్మూ కశ్మీర్లో సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశాయి. లోకల్ ఉగ్రవాదులను సైతం వేటాడుతున్నారు సైనికులు. భారతదేశం యాక్షన్లోకి దిగడంతో పాకిస్తాన్ సైన్యం భయాందోళనకు గురవుతోంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదానికి నిలయమైన పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని దేశం మొత్తం డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వంతో ఉన్నాయి. పాకిస్తాన్పై చర్య తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం పొరుగు దేశంతో సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది.
అట్టారి సరిహద్దు నుండి రాకపోకలు నిలిపివేసింది. పాకిస్తాన్ పౌరుల వీసాలు రద్దు చేసింది. వారిని 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. భారతదేశం విడిచి వెళ్లడానికి గడువు ముగిసిన తర్వాత ఏ ఒక్క పాకిస్తానీ వ్యక్తి దేశంలో ఉండకుండా చూసుకోవాలని సూచించారు. దీంతో అధికారులు పాకిస్తానీయులను ఏరివేత మొదలెట్టారు. దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని డెడ్ లైన్ పెట్టారు. దీంతో ఏ క్షణంలోనైనా ఏదైనా జరగొచ్చన్న హైటెన్షన్ నెలకొంది.